నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సోషల్ మీడియా మరీ ముఖ్యంగా షార్ట్ రీల్స్ ఇవి వచ్చిన తర్వాత చాలామంది రీల్స్ కాస్త రిలేషన్గా మారి రిలేషన్ కాస్త ఇవాళ పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఆఖరికి మర్డర్లు, సూసైడ్స్ ఇట్లా చిన్న భిన్నం అయిపోతున్నాయి కుటుంబాలన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో అసలు రీల్స్ పిచ్చితో నిజంగా ఏం జరుగుతుంది, సమాజానికి పట్టినటువంటి చీడగా ఈ రీల్స్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆఖరికి చిన్నపిల్లలు ఫుడ్ తినే దగ్గర నుంచి మొదలుకుంటే టాయిలెట్లో కూర్చున్న సీట్ వరకు కూడా ఈ రీల్స్ అంతగా పాకిపోయింది. సో అసలు నిజంగా మన లైఫ్ స్టైల్లోకి రీల్స్ ఎంత మాయ చేస్తున్నాయి, ఆ రీల్స్ మాయా మోజులో అన్నీ మర్చిపోయి అసలు ఏం తింటున్నామో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడు జీవిస్తున్నటువంటి నేపథ్యం. అసలు ఎందుకు ఈ రీల్స్ మోజు, రీల్స్ పిచ్చేంటి? తాజాగా జరిగినటువంటి ఘటన, వరంగల్ డాక్టర్, మంచి ప్రొఫెషనల్ డాక్టర్, అటువంటి డాక్టర్ను కూడా బుట్టబొమ్మ చేతిలో బలైనటువంటి కుటుంబం అని అనుకోవాలి. అసలు వ్యవహారం ఏందో మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ విశ్లేషకులు, ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మనం గతంలో అనేక అంశాల్లో టెక్నాలజీస్ గురించి, రీల్స్ గురించి, సోషల్ మీడియా గురించి మాట్లాడాం. రీసెంట్ టైమ్స్లో రీల్స్ ద్వారా రిలేషన్స్గా మారిపోయి కనెక్ట్ అయిపోయి పచ్చటి కాపురాలు కాస్త కూలిపోతున్నటువంటి సందర్భాలు, ఆత్మహత్యలకి, సూసైడల్ టెండెన్సీ పెరిగిపోతున్నాయి, అలోన్నెస్ పెరుగుతుంది, ఒక రకంగా మాయలాగా కమ్మేస్తుంది రీల్స్. ఏంటి అసలు, ఏంది, ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈ కేసు గురించి మాట్లాడితే, ఆయన ప్రముఖ డాక్టర్, ప్రముఖ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. అయితే ఈయన నిందితుడు అని పోలీసులు మనకు తేల్చలేదు కాబట్టి అతని మీద ఆరోపణలు చేయడం బాగోదు, కాబట్టి ఆయన పేరు నేను తీయట్లేదు. అండ్ ఈయన ఒకవేళ ఇతను నేరం చేసినప్పటికీ కూడా పలానా హాస్పిటల్ ఇమేజ్ మనం పాడు చేయకూడదు కాబట్టి ఆ హాస్పిటల్ గురించి కూడా మాట్లాడలేము. వాళ్ళ ఆవిడ ఆల్రెడీ చనిపోయింది కాబట్టి తన గురించి మాట్లాడలేము. పేర్లు నేను తీను ఓవరాల్గా. సో అసలు విషయానికి వస్తే, ఈ అమ్మాయి ఆ ప్రముఖ హాస్పిటల్ ఒకసారి ప్రమోషన్స్లో భాగంగా ఈవిని పిలుచుకున్నారు. అంటే ఈమె బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్, రీల్స్ చేస్తుంది ఆ ప్రాంతానికి సంబంధించిన ఆవిడ. అబ్బా మన ఊరు ఆవిడ ఇంత బాగా చేస్తుంది అనేసరికి, అరే ఎవరో ఎందుకు, మన ఏముంది కదా పిలుస్తాం, సరే రండి. ఆవిడ వచ్చింది, చక్కగా కవరేజ్ ఇచ్చుకుని, డాక్టర్ గారు మీరు ఇంత అద్భుతంగా కార్డియాలజిస్ట్ కదా, ఎలా చేస్తారు గుండె ఆపరేషన్లు అని ఆవిడ అడగడం, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని గుండె ఆపరేషన్ గురించి చెప్పడం. గుండె ఆపరేషన్ గురించి ఆవిడ అడగడానికి వచ్చింది, ఈయన కూడా చెప్పడానికి వచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హృదయాలు కలిసాయి. మరి అది ఎలా కలిసిందో, ఎందుకు కలిసిందో నిజంగా తెలియదు. ఈమెకి తరచూ పిలుచుకోవడం, ఫోన్లు చేసుకోవడం, నెంబర్లు మార్చుకోవడం, ఎలా ఉన్నారు మీరు, చాలా బాగా యాంకర్ చేస్తారని అయినా, మనం కలిసి చేద్దామండి మీరు కూడా చాలా బాగుంటారని ఈవిడ, రా అని చెప్పి ఇద్దరు కలిసి రీళ్లు చేయడం, అట్లా దగ్గర అయ్యారు. ఒకనొక టైంలో ఈవిడ ఆల్రెడీ ఒక పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ సెకండ్ టైం గర్భం దాల్చింది, పుట్టింటికి వెళ్ళింది. ఈ టైంలో తరచుగా ఈవిడ్ని విల్లాగా పిలిపించుకునే వాళ్ళు. అండ్ ఈ విషయం అందరికీ తెలిసింది, ఆవిడకు కూడా తెలిసింది. ఎందుకో మనస్తాపం చెందింది, ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ భార్య, ఆవిడ కూడా డాక్టరే, డెంటల్. సో ఇప్పుడు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అండ్ ఈ డాక్టర్ సంఘాలు అన్నీ కూడా కఠినంగా శిక్షించండి అని చెప్పేసి కొంచెం గట్టిగా వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. బట్ పోలీసులు ఎందుకు ఏం చేయట్లేదు అంటే, ఇతని వల్లే ఆవిడ చనిపోయిందన్న ఒక ఆధారం ఉంటే అప్పుడు చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా, పుణ్యవతి అండ్ వాళ్ళ హస్బెండ్, వీళ్ళు కూడా మా అమ్మాయిని ఇతనే హింసించి చంపేవాడు, లైక్ వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది, దాని గురించి ఈవిడ అడిగితే ఏంటండి ఇది అని అడిగితే శారీరకంగా మానసికంగా హింసించేవాడు అని చెప్పింది. బట్ ఆధారాలు లేనప్పుడు మనం ఏం అనలేం. సో వాట్ ఎవర్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఒకటి. నెక్స్ట్ మనకందరికీ సుపరిచితులు, గతంలో ఈ ఫన్ బకెట్ భార్గవ్ పిల్లోడు, ఇప్పుడు 20 ఏళ్ళ శిక్ష పడిందిగా, అతను కూడా డ్యాన్సులు వేసి రీల్స్ చేసేవాడు. ఇంకో అమ్మాయి పిల్ల డ్యాన్సులు వేసి రీల్స్ చేసి, ఆమె చిన్న అమ్మాయి, ఆ మోజులో ఆ పిల్లని తను ఏదో అత్యాచారం చేశాడు, మైనర్ ఫోక్సో కేసు, 20 ఏళ్ళు శిక్ష, అతని జీవితం కూడా సర్వనాశనం. ఇంకా గతంలో కూడా చాలామంది రీల్స్ చేస్తూ నేను ఈయనని పరిచయం అయ్యాను, అలాగే రీల్స్ చేస్తూ నాకు అవి కూడా పరిచయం అయింది, మేమిద్దరం రీల్స్ చేస్తా విడిపోయాము అనే ఇంటర్వ్యూలు కూడా చాలా చిన్న చితక ఛానల్స్లో మీరు ఎందుకు రీల్స్ చేసి కలుసుకున్నారు, ఎందుకు విడిపోయారనేది కూడా చూసాం. సోషల్ మీడియాలో కలిసి విడిపోయిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇప్పుడు రీల్స్, మన జీవితానికి రీల్స్ ఎంతవరకు అవసరం అంటే, నువ్వు ఇప్పుడు జీవితం అనేది జీవించడానికి ఉంది, ప్రదర్శించడానికి కాదు. మనం ప్రదర్శిస్తున్నాం మన జీవితాన్ని, ఎవరు జీవించట్లే ఈ రోజుల్లో. అదేంటో తెలియదు. అంటే ఎక్కడికి వెళ్ళినా మేము ఇక్కడ ఉన్నాము, ఈ టైం ఇలా చేస్తున్నాము, ఒక గుడికి వెళ్ళిన పాజిటివ్ వైబ్స్, అరే గుడ్ వైబ్రేషన్స్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీ గురించి నా ప్రతిదీ నీ
చెందినటువంటి ఓ డబ్బాలో ఉంది, నీకు చెందిన ఆ డబ్బా నీ ఓన్ మెమరీ కార్డులో లేదు, అది ఓపెన్ ఇంటర్నెట్లో ఉంది, అందరూ చూడొచ్చు దాన్ని, లైకులు చేయొచ్చు, కామెంట్లు, అరే ఈ లిప్స్టిక్ ఏంటి ఈ రంగు వేసావు, అసలు మ్యాచ్ అవ్వలేదు నీకని, ఏదైతే మ్యాచ్ అవుద్దో మీరే 4 రంగులు చెప్పండి అని ఈవిడ, వాళ్ళందరూ ఎగబడి రంగులు బ్లూ, గ్రీన్, ఎల్లో, వైట్ అని చెప్పడం, హాహాహా నవ్వడం, ఈ కామన్ అయిపోయాయి. నెక్స్ట్ స్టంటులు, సరే నువ్వు ఎవడినో ప్రేమించావు, చాలా మంది ప్రాణాలు ట్రైన్ లో నుంచి పడిపోయి తల పగిలిపోయింది కదా అది కూడా. అండ్ అయ్యో నీకు ఇంకోటి ఒకడేమో ట్రైన్ కింద పడుకున్నాడు, ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ మొన్న ఒక అమ్మాయి అల్వాల్కి ట్రైన్లో వెళ్తుంది, సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్లో వెళ్తుంది, మేడ్చల్లో పనిచేసే చిన్న అమ్మాయి, హౌస్ కీపింగ్లో పనిచేసే అమ్మాయి, సారీ స్విగ్గీలోనూ దేంట్లోనో. ఆ అమ్మాయి రీల్స్ చేస్తా ఇట్టా చేస్తా పడిపోయింది. కానీ తర్వాత స్థానికులు కాపాడితే ఏంటమ్మాయిలో ఎవరో నా మీద అత్యాచారం చేయడానికి వచ్చారని అనుకోకుండా దూకేసాను ట్రైన్ అని చెప్పింది. అట్లా ఒక అనుమానితుని పట్టుకున్నారు, కొట్టారు, ఏదో చేశారు. బట్ లాస్ట్కి ఈవిడ రీల్స్ వల్ల పడిపోయిందనే విషయం బయటకు వచ్చేసరికి అందరు ఇలా ఏం చేస్తున్నారు. ఇప్పుడు ట్రైన్లో ఇట్లా పట్టుకుంటారా, ఇట్లా వంగి ఇట్లా రీల్స్, మళ్ళీ బస్సులో వెళ్ళినా సరే జుట్టు ఉంది అనుకో, కిటికీలోకి వెళ్ళిపెట్టి ఇట్లా అనడం, అది ఏం ఆనందం. మళ్ళీ ఇంకొకటి, రైలు పట్టాలన్నాక ట్రైన్ కొంచెం ఇట్లా కర్వ్ అవుతుంది, అట్లా ఆ వ్యూ బాగుంటుంది. ఆ కర్వ్ అయినప్పుడు ఇట్లా బయటికి ఇటే పడతాడు ఇటు, ఇంకా అదేం లేదు. మళ్ళీ ఆ దుర్గం చెరువు ఫ్లైఓవర్ అది వచ్చింది, అది ఎందుకు వచ్చిందో వీళ్ళ రీల్స్కి తగలయ్యా, ఇక్కడ పెట్టుకొని డ్యాన్స్ వేయడం దాని మీద, అటు ఇటువంటి ఏం వస్తుందో తెలియదు. ఇప్పుడు కొంతమంది ప్రమోషన్స్ లో భాగంగా రోడ్ల మీద డ్యాన్స్ వేస్తున్నారు, షాపుల ముందు డ్యాన్స్ వేస్తున్నారు, పడుకుంటారు మంచాల మీద, ఫర్నిచర్ షాప్ ప్రమోషన్స్ కి కొడతారు, లేపుతుంటారు, చిందులు వేస్తుంటారు మొబైల్ షాప్ ప్రమోషన్స్ కి. అసలు అంటే ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. మెట్రో వచ్చింది మొదటిసారి, మెట్రో ఫస్ట్ డే ఎక్కిన వాళ్ళందరూ ఫోటోలు సెల్ఫీల కోసం ఎక్కారు, కానీ ఎవడు ఈ నుంచి అడిగి పోవడానికి ఎక్కల. ఐకియా కూడా అలాగే అయింది. లులు మాల్ అంట ఇదేదో వచ్చిందని చెప్తే ఫస్ట్ డే అందరు వెళ్ళిపోయారు రీల్స్ కోసం. అందరు వచ్చాక అసలు ఎటు గదిలాలో కూడా అర్థం చెప్పేసి అందులో ఉన్నాయన్నీ తినేసిపోయారు. రకరకాలుగా ఉన్నారు మనుషులు, 1-2 కాదు. అండ్ అట్లా పెట్టడం, డ్యాన్స్లు వేస్తున్నారు, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటున్నారు, పడుకోవడం చూపిస్తున్నారు, నిద్రపోవడం, పిల్లలకు పాలు ఇచ్చేయడం కూడా చూపిస్తున్నారు. ఏమేంటో ఇవన్నీ అవి చూపించుకోవాల్సిన అవసరం ఏంటో తెలియట్లా. బేసిక్గా ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి, నువ్వు ఏదన్నా చారిత్రాత్మక ప్రదేశానికి వెళ్ళి అది ఎవరు పాపం చూడలేరు, నువ్వు 10 మందికి చెప్పడానికి వచ్చండి, ఇక్కడికి వచ్చాను, ఇలా వెళ్తే ఇలా ఉంటుంది, మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు కింద నా నెంబర్ వేస్తే నాకు కాల్ చేయండి, లేదా వీళ్ళని కనుక్కోండి. లేదా ఈ గాజులు అమ్ముతున్నాను, చీరలు అమ్ముతున్నాను, వాళ్ళ కోసం వ్యాపారం కోసం వాడుకోవచ్చు, లేదా ఏమన్నా నాలెడ్జ్ కోసం వాడుకోవచ్చు, డాక్యుమెంటేషన్ కోసం వాడుకోవచ్చు. బట్ ప్రతిదీ రీలే. ఎవడు కూడా ఇందులోకి వచ్చిన వాళ్ళు జీవితాన్ని జీవించట్లా. అందుకని చెప్పి విధ్వంసాన్ని చూడలేక టిక్ టాక్ పోయింది ఇక్కడ నుంచి. టిక్ టాక్ ఇప్పుడు మొత్తం ఇన్స్టాలో వచ్చేసింది, ఫేస్బుక్ లో. నువ్వు పోతే మాకు ప్రత్యామ్నాయాలు లేవనుకున్నావు, మేము అందులోకి వెళ్తాం అని అన్నిట్లోకి వచ్చేసారు వీళ్ళు. ఇట్లా ఒకప్పుడు టిక్ టాక్ ఒకటే ఉండే మోజు, టిక్ టాక్ ఇప్పుడు అన్నిట్లో ప్రాకిపోయింది కదా. వింత గెటప్లు వేసుకొని డాన్సులు చేయడము, పిచ్చి పిచ్చి మేకప్ వేసుకొని డాన్సులు చేయడం, అసలు ఏమీ అడ్రస్ లేదని కూడా సెలబ్రిటీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కర్మ ఏంటంటే ఈ రీల్స్ చేసిన మళ్ళీ యూట్యూబ్లోకి వస్తే మనలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఛానల్స్. మీరు ఎంత దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్, రీల్స్ చేసుకుంటే ఫేమస్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి, వాళ్ళు చెప్తే 10 మంది దాన్ని వినాలి. మీలాంటి వాళ్ళు మధ్యలో నేనైతే నా పొంద అయితే ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాదు, నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, ఐఎమ్ జస్ట్ పాసింగ్ ద మెసేజెస్ అంటే. సో వార్త చెప్తున్నా, నేను ఇన్ఫ్లుయెన్సర్ అంటే. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఉండండి, హోమియోపతి డాక్టర్లు ఈ కాంబినేషన్స్ ఇలా ఉంటారు, ఆయుర్వేదం వాళ్ళు ఇంకెవరో చిన్న చిట్కాలు, పోని వంటల వీడియోలు, గబ వంటలు చేయడం, ఇదంతా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇవి చాలు కదా. లేదా టూర్, ఇంకేమైనా, ఇవన్నీ వదిలేసి పోని ఇది కూడా ఇన్ఫర్మేటివే. అరకు లోయలో వింత వస్తువులన్నీ చూపించేవాళ్ళు, ఆదివాసీలు అడవులు ఏమేమి తింటారు, దట్స్ ఇన్ఫర్మేటివ్, చాలు, ఇనఫ్. ప్రతి అడ్డమైన వేషాలన్నీ వేసుకొని ఆ పిచ్చి పిచ్చి లిప్స్టిక్లు పెట్టుకొని మొహానికి ఏదో రాసుకొని ఆ డ్యాన్స్లు వేస్తే ఏమొచ్చింది, ఏం అర్థం. వీళ్ళని మళ్ళీ ఎగబడి చూసే వాళ్ళు ఇంతమంది చూస్తారు. అయితే అనిపిస్తుంది వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెట్లుంటారో అనిపించేది ఒక్కొక్కసారి చూస్తే. అంటే లక్షల్లో ఉంటారు వాళ్ళు కూడా, వాళ్ళకి ఏం ఆనందము, నవ్వుతూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమందిని అవహేళన చేసేది వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ కాకులు అంటే, ఆ పిల్లకి ఏం తెలియదు, ఆమెకి మతిలేక తిరుగుతుంది, వాళ్ళతో పాటు జోకులు వేసి వీడియోలు తీస్తూ ఉంటారు, అవి వేరు మళ్ళీ. సరే, ఇట్స్ ఓకే. ప్రాంక్ వీడియోలు మళ్ళీ
నువ్వు అట్టటట్ట వెళ్తా ఉంటావు, జిల్లుమని ఒకటి గిల్లుతాడు, ఏరా అనగానే అక్కడ కెమెరా ఉంది చూడండి ప్రాంక్ అంటాడు. అది అప్పట్లో ఈటీవీలో ప్రోగ్రామ్ వచ్చేది. ఇప్పుడు అది ప్రాంక్స్ ఏవో అయిపోయాయి. నీచమైన వీడియోలు, పిచ్చి పిచ్చి పాటల గురించి వాటి గురించి అమ్మాయిల చేత అబ్బాయిల చేత చెప్పిస్తూ వెళ్తారు. ఏవో అంటే ఎటు పోతున్నామో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు క్రైములు అంటే పరిచయాలు కాదేది అనర్హం అన్నట్టు ఏదైనా వాడుతున్నారు. ఫేస్బుక్ పరిచయం, ఇంటర్నెట్, ఇన్స్టానో ఏదో ఒకటి. నీకు పెళ్ళయింది, అబ్బాయి అయితే పరస్త్రీ పరిచయం అయితే కొన్ని రోజులకి వీళ్ళకి శారీరక సంబంధం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో తెలియట్లా. అమ్మాయికైనా సరే ఒక అబ్బాయి పరిచయం పెళ్ళైనా పెళ్ళి కాకుండా కొన్నాళ్ళకి అది ఎక్కడికో వెళ్తుంది. ఎటు చేసి వీళ్ళు అదేంటిది కాఫీ షాపుల నుంచి లాస్ట్కి ఓయో రూమ్కి వెళ్తున్నారు. లాస్ట్ అది. ఆ తర్వాత గొడవలు, కుటుంబ కలహాలు, వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు, ఫ్యాన్కు చున్ని, ఈ కేసులు. సో థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తం మీద రీల్స్ పిచ్చిలో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. సో మీరు కూడా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.